స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనాన్ని మధ్య భాగం నుండి చదువుతున్నాను. 3వ భాగం నుండి 21వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనం 3వ భాగం నుండి చదువుతున్నాను. మీకు అసాధ్యమైనది ఏది నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెలుకడలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. చలో మాట ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. మమ్మల్ని ప్రేమించి ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభువా నీ సన్నిధికి రావడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. చేరవచ్చిన బిడ్డలందరినీ దీవించండి. వాక్యమైన యేసయ్య నీ దాసుని సిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మచేత అభిషేకించి విడుచున్న ప్రతి ఒక్కరికి మేలు కలిగి నీ చిత్తమును గ్రహించుటకు దేవా కావలసిన కృపనిమ్మని, మా జీవితాల్లో నీకు విరోధముగా ఉన్నటువంటి ప్రతి వ్యతిరేకతను కొట్టివేసి కాల్చివేసి మమ్మల్ని దర్శించి నీ సన్నిధిలో నీ కొరకు సాక్షిగా నడిపించి వాడుకోమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉపవాస ప్రార్థనకు ఇచ్చేసినటువంటి మీ అందరికీ ప్రభు నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే లైవ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వినుచు ప్రార్థనలు ఎత్తుపడుతున్నటువంటి మిత్రులు కూడా ప్రభు నామములో ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా. మంచిది. చాలా సమయం అయిపోయింది కనుక ఎంతోసేపు చెప్పను, కొద్ది నిమిషాలు మాత్రమే. దయచేసి అందరూ దేవుని యొక్క వాక్యం మీద దృష్టి పెడదాం. చదివినటువంటి లేఖనములో సాక్షాత్తు ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే దేవుడే అంటున్నాడు. ఏమని? అమ్మ ఇస్తేరమ్మ గారు, మీరు ఇలా చూడండి అమ్మా, డిస్టర్బ్ అవ్వద్దు. ఎందుకంటే మనకున్న సమయమే చాలా దుర్వినియోగం అయిపోతుంది. వచ్చినటువంటి సమయాన్ని ప్రతి క్షణం చాలా ఇంపార్టెంట్ అండి. హల్లెలూయా. ఎవరైనా సరే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని అంటారు, అవునా కదా? కానీ దేవుడు ఏమంటున్నాడంటే మీకు అసాధ్యమైనది ఏదీ లేదంటున్నాడు. అంటే చిత్రం ఏంటి అంటే, వాస్తవము దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదా, మనకు అసాధ్యమైనది ఏదీ లేదా? చెప్పండి. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? మీకు అసాధ్యమైనది ఏదీ లేదంటున్నాడు. అంటే దేవుడే ఒక మాట చెప్తే అది నమ్మకపోతే పాపమే కదా. దేవుడు చెప్పాడంటే ఆ చెప్పినటువంటి మాటను ఎవరైతే పాటిస్తారో, ఎవరైతే గైకొంటారో వారికి ఆ సామర్థ్యాన్ని, ఆ శక్తిని, ఆ అభిషేకాన్ని, ఆ ధ్యానాన్ని దేవుడిస్తాడు. దేవుడు చెప్పిన తర్వాత కూడా నేను నమ్మను అని అనుకుంటే, నా వల్ల కాదు అని అంటే, నేను చెయ్యను అంటే ఎలాగా శక్తి వస్తుంది నీకు? రాదు. నేను చెప్తున్నాను, క్రైస్తవ జీవితంలో దేవుడు చెప్పినటువంటి మాటను నమ్మకపోవడమే భయంకరమైనటువంటి పాపము. వ్యభిచారము చేసిన వారి కంటే, నరహత్య చేసిన వారి కంటే, దొంగతనాలు చేసిన, దోపిడీ చేసినటువంటి వారి కంటే ఎవరు భయంకరమైనటువంటి మూర్ఖులు, ద్రోహులు, అజ్ఞానులు అంటే దేవుణ్ణి నమ్మి రక్షణ పొంది దేవుని వాక్యమును నమ్మలేనటువంటి వారే అంతకంటే భయంకరమైనటువంటి దుర్మార్గతలోనికి వస్తారు. అంటే క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే, ఈరోజు దేవుణ్ణి నమ్మేసుకున్నాం, రక్షణ పొందేసాం, ఏదో ప్రార్థన చేసేసుకున్నాం, సరిపోయింది అనుకుంటున్నాను. నేను చెప్తున్నాను, అంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తూ ఉన్నాడో, మనల్ని ఎంత కాపాడుకుంటూ ఉన్నాడో, మన కోసం ఆయన ఎంత బాధపడుతూ ఉన్నాడో, ఈ సంగతులను చెప్పడానికి ప్రతి తరములోనూ తన దాసులను దేవుడు అభిషేకించి నడిపించినప్పుడు దాన్ని ఆ దైవజనులు, ఆ ప్రవక్తలు, భక్తులు చెప్పడానికి వారి జీవితాలు అప్పగించేసుకున్నారు దేవునికి. ఎందుకు? వారు నిస్సహాయులుగా ఇతరుల చేత తృణీకరింపబడి, ద్వేషింపబడి, విలువలేని వారికి ఎందుకు అయిపోతున్నారు అంటే, దేవుడు ఎంత నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడో, నీ జీవితాన్ని ఎంత ఆశీర్వదించాలని దేవుడు చూస్తూ ఉన్నాడో దాన్ని చెప్పినందుకు మాట. హల్లెలూయా.
ఇదే త్రోవ దీనులు నడువుడు అని బైబిల్ చెప్పింది. తల్లిదండ్రులు పిల్లలకి చెప్తారు, గురువులు శిష్యులకి చెప్తారు, స్కూల్లో టీచర్స్ పిల్లలకి చెప్తారు, మనం మంచిగా ఉండాలి, గుడ్ స్టూడెంట్గా ఉండాలి, శ్రద్ధగా ఉండాలి. కొత్తగా పెళ్ళైన తర్వాత అత్తగారింటికి పంపిస్తున్నటువంటి అమ్మాయికి కూడా కొన్ని జాగ్రత్తలు చెప్తారు. మరి దేవుని వాక్యమును బోధిస్తున్నటువంటి దైవజనుడు కూడా నీకు జాగ్రత్త చెప్పొద్దా? కానీ చెప్తే అంగీకరించే మనుషులు ఉన్నారు, ఈరోజు పాటించే వాళ్ళు ఉన్నారు యథార్థంగా. అందుకని దేవుణ్ణి నమ్మినట్టుగానే ఉండిపోయారు, కానీ దేవుని అభిషేకాన్ని పొందలేని వారుగా ఉండిపోయారు. దేవుని కృపావరాలు పొందుకోలేని వారుగా ఉండిపోయారు. దేవుని శక్తిని ఆశ్రయించలేని వారుగా ఉండిపోయారు. నేను చెప్తున్నా, నీ మెసేజ్ చాలా చాలా విలువైంది. నేను చెప్పిన యథార్థంగా దీని నుంచి మోకాలు వేయడానికి కూడా అవకాశం లేదు. ఒక పక్క భయంకరమైన తలపోటు వస్తుంది. ప్రతి వస్తువు కూడా ఏమైపోయిందో తెలియని పరిస్థితి. మంచినీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత తాగాను అంతే. ఇప్పుడు మీ కాళ్ళ మంది అంటే లోపల దేవుణ్ణి ప్రకటించడానికి, దేవుణ్ణి కనబరచడానికి గుండెల నిండా ఎంతో ఆసక్తి, భారము, బాధ్యత కలిగినటువంటి వారిగా మేము ఉంటాం. అది ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు, అది చెప్తున్నప్పుడు రిసీవ్ చేసుకునేటువంటి మనుషులు కనబడలేనప్పుడు మాకు అప్పుడు వేదన ఉంటుంది. ఎవరో కానుక తక్కువ ఇచ్చారని, భోజనం పెట్టలేదని, ఏదో మాకు ఇవ్వలేదని, అసలు దానికోసం ప్రస్తావనే ఉండదు. ఆ ప్రస్తావన ఉన్న వాళ్ళందరూ వేరే కేటగిరీ చెందిన వాళ్ళు అంటారు. హల్లెలూయా. మెట్టుకు దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఫోన్ కూడా ప్రాబ్లం, ఎక్కువసేపు చెప్పినా అది తీసుకోదు, అప్లోడ్ అవ్వట్లేదు నా ఫోన్ నుండి. చిన్న చిన్న వీడియోస్ అప్లోడ్ అవుతుంది, ఫేస్బుక్ మొత్తం అవ్వట్లేదు. లైవ్ అయితే కొన్ని సెకండ్లే వస్తున్నాయి. సో అంటే దేవుని పనిని కూడా అందరికీ చూపించడానికి నాకు ఫోన్ కూడా ఏడిపిస్తుందండి. మనుషులు, వస్తువులు, సాతానులు, ఫోను, సేవకులు, విశ్వాసులు ఏమీ లేదు సార్ నా శరీరంతో సహా. అంటే అణువున నరనరాన్న ఒకటే ఆశ, సిలువేయబడినటువంటి క్రీస్తు, నాకు దొరికినటువంటి క్రీస్తు, నన్ను ప్రేమించినటువంటి దేవుడు, దీన్ని తెలియపరచడానికి నేను బ్రతుకుతూ గాలి పీల్చుకుని రెస్ట్ తీసుకుని భోజనం చేయాలని దాని కొరకే ఉన్నది. అయితే భోజనం నాకు అవసరం లేదు, గాలి పీల్చుకోవాల్సిన అవసరం లేదు, ఈ ప్రాణం కూడా నాకు అవసరం లేదు. హల్లెలూయా. మీకు అసాధ్యమైనది ఏది లేదు, ఏది ఉండదని దేవుడు చెప్తున్నాడు. చెప్పండి, ఇప్పుడు ఏమి లేదా మనకు అసాధ్యమైనది? కొంతసేపు ప్రార్థన చేసుకోవడం అసాధ్యమా సాధ్యమా? చెప్పండి. మనం ప్రార్థన చేసుకోవడం, ఒక గంట సేపు ప్రార్థన సాధ్యమేనా కాదా? చేస్తున్నామా? అంటే గంట సేపు ప్రార్థనే మనం చేయలేకపోతే, కనీసం బైబిల్ ఒక అధ్యాయం 5 అధ్యాయాలు చదవకపోతే మరి ఇంక మనం ఇంకేమీ సాధిస్తాం? ఏమీ చేయలేం కదా. చాలామంది దేవుని సన్నిధి యొక్క విలువను గుర్తించలేకపోతూ ఉన్నారు. నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి, దేవుడు చెప్పినటువంటి ప్రతిదీ కూడా జరుగుతూ ఉన్నదని, అది దైవ నిర్ణయం అని నమ్మి దేవుని యొక్క వాగ్దానాలను ఎవరైతే నమ్ముతారో, వాటిలో శక్తి ఉన్నదని, అవి దేవుడు నాకు అనుగ్రహించాడని ఎవరైతే నమ్మి వాటిని తమ జీవితాల్లో పొందుకుంటారో వారందరూ కూడా దేవుణ్ణి ఆశ్రయించున్నటువంటి వారై ఉండి దేవుని కొరకు శూర కార్యములు జరిగిస్తారు. హల్లెలూయా. వయసుతో సంబంధం ఉండదు వాగ్దానాన్ని నమ్మడానికి, స్త్రీ పురుషుతో సమానం ఉండదు దేవుని శక్తిని పొందుకోవడానికి. దేవుని కొరకు వాడబడ్డానికి నువ్వు ధనవంతురాలు, బలవంతురాలు, చదువు లేనందు, అనారోగ్యం సంబంధం ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, అంజలి అనేటువంటి ఒక ఇజ్రా ఉన్నారు, ఒకరు అంజలి గారు. స్త్రీ కాదు, పురుషుడు కాదు. అంటే సమాజంలో చిన్న చూపు, అవమానాలు. ఇంకా సమాజం ఎలా ఉందంటే అవహేళన చేయడం, అవమానించడం, నిందించడం, ఇది ఒకటే పని తప్ప ఇంకా ఏమీ లేదు. అవునా కదా? అంటే ఇటువంటి వ్యతిరేకతల మధ్య ఒక వ్యక్తి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని దేవుణ్ణి ప్రకటిస్తూ ఉన్నాడు. నువ్వు పురుషుడు అంటే కాదు, నువ్వు స్త్రీ అంటే కాదు. అంటే అటువంటి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి రోజు విమానాలలో దేశాలకు వెళ్ళి స్వార్థ ప్రకటిస్తూ ఉన్నారు. ఆమె డేట్ కోసం ఎందరో ఎదురు చూస్తున్నారు. వాళ్ళంటే సమాజానికి ఇష్టం ఉండదు కదా, చిన్న చూపు కదా, వాళ్ళ పక్కన కూర్చోడానికి ఇష్టపడతారా? కానీ వాళ్ళ జీవితాలను ప్రపంచానికి పరిచయం చేసింది పరిశుద్ధ గ్రంథం. అంటే వాళ్ళు అంత దేవుణ్ణి నమ్మితే, అదే అన్నాను,
నమ్మడం అంటే మనకు నచ్చినట్లు నమ్మడం వల్ల ఉపయోగం లేదు, దేవుడు నిన్ను వాడుకోడు. అందుకే 1/2 పాయింట్ రక్తంతో, 1 పాయింట్ రక్తంతో, 2 పాయింట్ల రక్తంతో, 30 ఏళ్ళు రక్తమే లేనటువంటి జీవితంతో వందల ప్రాంతాలు పరిచర్య చేస్తూ, స్వార్థ ప్రకటిస్తూ, కొన్ని వందల ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపిస్తూ, గంటల తరబడి ప్రార్థన చేసి పరిశుద్ధ గ్రంథాన్ని 22 సార్లు చదువుతూ ఉన్నానంటే మాటలేం కాదు. అంటే ఇంత ఓపిక ఎలాగొచ్చిందంటే, ఓపిక కాదు, అది దేవునిపై ఉన్నటువంటి ప్రేమ. హల్లెలూయా. అందుకే ప్రేమ ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. ప్రేమించుకుంటున్నారనుకో తెగిస్తారు ఇంట్లో, ఇస్తావా చస్తావా, ఇంక నేనేమి చేసుకోని, ప్రేమించిన వాళ్ళే కావాలంటారు. అంటే ప్రేమలో ధైర్యం ఉంటుంది, ప్రేమలో తెగింపు ఉంటుంది, ప్రేమలో సాహసం ఉంటుంది అన్నమాట. యేసయ్య మీద ప్రేమ, మనుషుల మీద ప్రేమ ఎంత అంటే, మరి యేసయ్య మీద ఉన్న ప్రేమ ఎన్ని చేయించదు, నిన్ను చేపిస్తుందా లేదా? చేపిస్తుంది. అంటే అనుకోవాల్సింది ఏంటంటే, యేసయ్య మీద అంత ప్రేమ లేదంటే జనాలకి. ఎంతవరకు ప్రేమ అంటే యేసయ్య మీద ప్రేమ? నీకు నచ్చినంత వరకు, నీకు ఇష్టమైనంత వరకు. మొదటి పెళ్ళిలో యేసయ్య దేవుడు దాసోదర వాక్యం చెప్పారు, విన్నారా? అప్పుడు ఆయన అన్నాడు, స్త్రీలను ప్రేమించమంటున్నావు కదా ప్రభువా, ఎలా ప్రేమించాలి తండ్రి, ఇష్టం లేకపోయినా బాధపడుతున్నా ఎలా ప్రేమించాలంటే, అంటే అప్పుడు అడిగాడు, నీకు నచ్చినట్లుగా నువ్వు ప్రేమించుకుంటే నేనెందుకు నీకు బహుమానం ఇవ్వాలి? జోసఫ్ ప్రేమ అది మాట. వాక్యంలో ఉంటుంది జోసఫ్ ప్రవర్తన, జీవితం, ప్రేమ. అది అర్థం కాదు జనాలకి. హల్లెలూయా. నాకు నచ్చినట్లుగానే ప్రేమిస్తే దేవుడు బహుమానం ఎందుకు ఇస్తాడండి? వాక్యంకు నచ్చినట్లుగా ప్రేమిస్తాను, వాక్యం నచ్చినట్లుగా అందరితో కలిసి ఉంటాను, వాక్యం నచ్చినట్లుగా అందరినీ క్షమిస్తాను, వాక్యం నచ్చినట్లుగా అందరినీ కలుపుకుంటాను అన్నమాట. మరి వాక్యాన్ని పాటించకపోతే నేనేం చేయాలి? హల్లెలూయా. అందుకని ఎవరైతే, గుర్తుపెట్టుకోండి, ఎవరైతే దేవుని శక్తి మీద ఆధారపడతారో, అవును దేవుడే చెప్తే ఇది ఖచ్చితంగా జరుగుతుందని నమ్మి ఆ విధంగా ఆ పనికి తనను అప్పగించుకుంటారో, వారిని దేవుడు అసాధ్యమైనటువంటి కార్యాలు చేయగలిగినటువంటి సామర్థ్యము, అభిషేకము, బలము, జ్ఞానము, వివేకం ఇస్తాడు దేవుడు. అందుకని పరిశుద్ధ గ్రంథంలో 119వ కీర్తన మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, 119వ కీర్తన 100వ వచనం చదవండి. చరణం, నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఎవరికంటేనంట? ఇలా చూడండి నా వైపు. వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు అంటున్నాడు భక్తుడు. వృద్ధులు అంటే ఎవరు? మాట్లాడండి అమ్మా. పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అయిపోయారు, వయసు అయిపోయిన వాళ్ళు, వారికంటే విశేష జ్ఞానం అంట. అంటే వృద్ధుల కంటే విశేష జ్ఞానం ఏంటి అర్థం? నిజానికి ఒక మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. వయసు అయిపోయే కొద్దికి మనిషి చాలా ఇసుకింగ్ చేస్తారు, సాదస్తాలు ఎక్కువ వచ్చేస్తాలకి, నాలెడ్జ్ తగ్గిపోతుంటుంది, మొత్తం అందరితో ప్రేమగా ఉండలేరు, వయసు అయిపోతున్న కొద్దికి చిరాగ్గా ఉంటారు వాళ్ళు. అవునా కదా? యథార్థంగా చెప్పండి. మీరు చిన్నపిల్లల మనసత్తులకు వెళ్ళిపోతారు, చిన్నపిల్లలకి అర్థం అవ్వదు. మరి ఇక్కడ వృద్ధుల కంటే విశేష జ్ఞానం కలదంటే వృద్ధులకి జ్ఞానం ఉందనా లేదనా? ఉన్నదనే కదా. అంటే దాని అర్థం ఏంటి చెప్తున్నాను, ఎప్పుడు ఎక్కడ చెప్పండి సంగతి చెప్తాను. వృద్ధుల కంటే విశేష జ్ఞానం అంటే అర్థం ఏంటంటే, వృద్ధులు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు వారి జీవితాలలో ఎన్నో అనుభవాలు వారు పొంది ఉంటారు. కుటుంబ వ్యవస్థను గురించి, సమాజము, అన్ని అనుభవాలు వాళ్ళు పొందుకుంటారు కదా. ఎన్నో అనుభవాలు తెలుసు, అవునా కదా? ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఉన్నారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఏం అనుభవాలు ఉంటాయి? మాస్టర్ గారు పెళ్లి చేస్తూ అమ్మాయికి చెప్పారట, అమ్మ జీవితం అంటే ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలు ఉంటాయి, మనం అన్నిటినీ జాగ్రత్తగా ఎదుర్కోవాలి, కాబట్టి సర్దుకుపోతూ ఉండాలి, కాపురాన్ని కట్టుకోవాలంటే సర్దుకుపోవాలని చెప్పారట. జాగ్రత్తగా చిన్న ప్రాబ్లము ఇంట్లో అత్తగారి నుండి, బావగారి నుండి, భర్తల నుండి, సో మొత్తం మీద కుటుంబంలో చిన్న అలజడి వస్తే అమ్మాయి సూటిగా సర్దుకుని వెళ్ళిపోయిందంట. హల్లెలూయా. మాస్టర్ గారు ఏం చెప్పారంటే సర్దుకుపోవాలని చెప్పారట. ఏదైనా ప్రాబ్లం వస్తే సర్దుకుపోవాలని చెప్తే సూటికే సర్దుకుని పోయిందంట అమ్మాయి.
ఆమెకి ఏం అనుభవం ఉంది, ఏం జ్ఞానం ఉంది? కాపరాన్ని కట్టుకోవడానికి సర్దుకుపోవాలంటే బట్టలు సర్దుకుపోయింది అమ్మగారింటికి. హల్లెలూయా. ఈ వచనాన్ని నేను ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు, మొదటిసారి చెప్తున్నాను. వృద్ధులు అంటే వారి జీవితాలలో ఎన్నో అనుభవాలు, వాళ్ళ కళ్ళ ముందు ఉన్న వ్యక్తులను చూస్తూ ఉన్నారు, వాళ్ళ స్వభావాలు చూస్తున్నారు, వాళ్ళకి ఎన్నో అనుభవాలు ఉంటాయి వారి జీవితాల్లో. కానీ దేవుని యొక్క వాక్యమును పాటించేటువంటి వ్యక్తులు ఆ వృద్ధులు పొందినటువంటి అనుభవాల కంటే ఎక్కువ అనుభవం నీకు బాల్యంలోనే వచ్చేస్తుందంట వాక్యాన్ని బట్టి. అందుకే నేను చెప్తున్నాను, నేను చాలాసార్లు వాక్యం చెప్పినప్పుడు, ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు, కుటుంబ విషయాలలోనూ కూడా భార్యాభర్తలు సమాధాన భాష మాట్లాడుతున్నప్పుడు చాలామంది నన్ను అన్నమాట ఏంటంటే, బాబు నీకు 20 ఏళ్ళు 60 ఏళ్ళు అన్నారు. నన్ను చూస్తే చాలా లేత పిల్లవాడిగా ఉన్నావు, నీకు 20 ఏళ్ళు 60 ఏళ్ళు 60 ఏళ్ళ మాట్లాడుతున్నావు అన్నారు. నేను అన్నాను, నేను మాట్లాడడానికి, ఈ మాట మాట్లాడడానికి నాకు ఈ శక్తి, ఈ సామర్థ్యం, ఈ జ్ఞానం, వివేచనము ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి యేసుక్రీస్తు వల్ల నాకు కలిగినది అన్నాను. హల్లెలూయా. ఆ దేవుణ్ణి మాల మాదిగలు అంటే ఎవడేం చేస్తాడండి అండి, ఎవరేం చేయగలరు? అందుకే చెప్తున్నాను, నేను స్త్రీని కదా, నేను చదువుకోలేదు కదా, నాకు ఆరోగ్యం లేదు కదా, నాకు ఏమీ రాదు కదంటే నేను చెప్తున్నాను, నీ బ్రతుకులో నీకు ఏమీ రాదు, ఏమీ రాదు నీ బ్రతుకులో. కానీ నువ్వు కలిగినటువంటి దేవుడు గొప్పవాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదియో లేదు. ఆయనకి అసాధ్యమైనది లేని దేవుడిని నమ్మి నాకు చదువు రాదు, నాకు ఏమీ రాదు అని అంటున్నావంటే నువ్వు మూఢుడు, మూర్ఖురాలు, మూర్ఖుడితో సమానమని బైబిల్ చెప్తుంది. అందుకే నేను చెప్తున్నాను, దేవుని కార్యముల కొరకు మనము పరుగులు తీయడము కొరకు, దేవుడు మనల్ని వాడుకోవడము కొరకు మన శక్తి సరిపోదు, మన జ్ఞానము సరిపోదు, మన బలము సరిపోదు, మన ధనము సరిపోదు, ఏమీ సరిపోదు. అందుకని నీవు నేను అసాధ్యుడు అయిన దేవుని నామమును గణపరచడానికి ఆయన శక్తిని ఆశ్రయించాలి, ఆయన మీద ఆధారపడాలి. ఎవరైతే దేవుని శక్తిని నమ్ముతారో, దేవుని మీద ఆధారపడతారో వారికి దేవుడు ఇట్టి సామర్థ్యాన్ని ఇస్తాడు. వారిని దేవుడు తన సన్నుల ఎదుట బలపరిచి వాడుకుంటాడు. వాళ్ళ ఆరోగ్యాలు పట్టించుకోడు, వారి వయసు పట్టించుకోడు, వారి ధన బలము, సామాజిక పేరు ప్రఖ్యాతులు, చదువు ఏవి పట్టించుకోరు. కారణం ఏంటంటే దేవుని మీద ఎంత ఆధారపడుతూ దేవుని శక్తిని ఎంత ఆశ్రయిస్తున్నారో దీన్నే పట్టించుకుంటాడు. హల్లెలూయా. నీకు చాలా ఆకలేస్తుంది, పిల్లలంటే చాలా ఇష్టం, నేనే అనుకోండి, సపోజ్ ఆకలేస్తుంది బాగా, రంజిత్ భోజనం చేస్తున్నాడు, డాడీ ఆకలేసేస్తుంది నాకు త్వరగా పెట్టు అని అన్నాను. సపోజ్ డాడీ అడిగాడని ఆడి ప్రేమతో ఏదో పెడతాడు, ఆడు సాధ్యమైనంత వరకు ట్రై చేస్తాడు, నా ఆకలి తీరుతుందా, అది ఆకలేసేస్తుంది త్వరగా నాకు పెట్టాను నా భార్య చెప్పాను అనుకో, టక నేను చిన్న మొదలు పెట్టుకుంటాను, చిన్నపిల్లడిగా ఫీల్ అవుతాను నేను. కానీ నా భార్య, నేను పెద్దవాడిని పాస్టర్ గారిని కదా అని చెప్పి నేను పెట్టుకునే ముద్దలు 4 ఇంతల ముద్ద ఒకే ముద్ద ఒక్కేస్తుంది లోపల. అలాంటి 4 ఉండ్రాయిలు లోపలికి వెళ్ళిందని దెబ్బతో కడుపు నిండిపోతుంది. అంటే చిన్నపిల్లవాడు ఆకలి తీర్చడానికి చాలా సమయం పడుతుంది, చాలా ఓపికతో ఎదురు చూడాలి. అదే కొంచెం సామర్థ్యం కలిగిన వాళ్ళు ఆకలి తీర్చాలంటే తొందరగా, మా భార్య పెట్టండి 4 ముద్దలు పెట్టేస్తుంది లోపలికి, కొబ్బరి బొండాలని సైజు నింపేస్తుంది లోపలికి. హల్లెలూయా. దేవుడు కూడా అంతే. దేవుడి దగ్గర నువ్వు ఇంకా తెలివి లేని వ్యక్తిగా, జ్ఞానము లేని వ్యక్తిగా, ఆ చిన్నపిల్ల తత్వంతో, ఏమీ తెలియని తత్వంతో అక్కడ ఉంటే అంతంత మాత్రమే పొందుకుంటావు, ఆయనలో అంతంత మాత్రమే పొందుతావు. అంత దేవుని సన్నిధిని అనుభవించలేవు, దేవుని మీద ఆధారపడలేవు, దేవుని కొరకు రిస్క్ చేయలేవు, దేవుని కొరకు తెగించలేవు, దేవుని కొరకు కొన్ని కష్టాలను ఎదుర్కోలేవు. అప్పుడు దేవుడు నిన్ను ఎందుకు వాడుకోవాలండి? దేవుడు ఎవరిని వాడుకున్నాడు చెప్పండి? వెనకడిగేసే నిన్న, ముందడిగేసే వలన, అవమానం వచ్చినా రాని దేవుని కొరకు నిలబడిన వలన, నాకు అవమానం వద్దు, నాకు బాధ వద్దు అని వెనక ఘనతల కొరకు నిలబడిన వలన ఎవరిని వాడుకుంటాడేంటి దేవుడు? ఇప్పుడు నేనైనా సరే ఒకరికి ఒక పని చెప్పాలంటే నిర్లక్ష్యం చేసే వాళ్ళకి ఎలాగ అప్పగిస్తానండి? అప్పగించలేను కదా. అంటే అప్పగించినటువంటి పనిని నేను చేయాలి, నష్టం కలగకుండా ఉండాలనుకున్న వారికి కదా నేను అప్పచెప్తాను. మరి దేవుడికి ఉండేది ఆ జ్ఞానం? అంటే ఈరోజు క్రైస్తవము నిజం చెప్తున్నాను,
వరస్ట్గా ఉన్నారు క్రైస్తవులు. వీరికి దేవుడు నచ్చినట్లుగా ఉండాలి, వీరికి సేవకుడు నచ్చినట్లుగా ఉండాలి, కానీ మనం దేవుని వాక్యమును నచ్చినట్లుగా, దేవుడికి నచ్చినట్లుగా ఉండాలని అనుకోవడం లేదు. మరి ఇలా ఏం అనుకోలేనప్పుడు మీకు అసాధ్యమైనవి ఏమీ లేవంటే వాళ్ళు ఎలా జరుగుతుంది? ఆ లేఖనం ఎలా నెరవేరుతుంది? చాలా విలువైనటువంటి సందేశాన్ని భయంకరమైన డిస్టర్బెన్స్లో పొందుకుని వచ్చాను ఇక్కడికి. హల్లెలూయా. తలపోటు వస్తుంది నాకు బాగా భయంకరంగా. ఇప్పటికే ఈ వారం కోలంక కూడా నేను వెళ్ళాలి. కాబట్టి నేను చెప్తున్నాను, మనకి అసాధ్యమైనది ఏదీ లేదని ప్రభువే చెప్తున్నాడు. ఎప్పుడు ఉండదో తెలుసు అసాధ్యమైనది? దేవుడు అప్పగించినటువంటి పనిని, అమ్మ వినాలి శ్రద్ధగా, దేవుడు ఏదైతే నీకు అప్పగించాడో ఆ పనిని ప్రాణము పోయినా కానీ నేను విడిచిపెట్టాను. ఆ పనిని నాకు నష్టము కలిగినా కానీ ఆ పనికి నేను నష్టము చేయను. నాకు అవమానాలు కలిగినా కానీ ఆ పనిని మాత్రం నేను మిస్ చేసుకోను అనే తీవ్రమైనటువంటి నిష్ఠ, భారము, వాంఛ, కోరిక, ఆసక్తి కలిగినటువంటి వారికి అసాధ్యమైనవి ఉండవు. హల్లెలూయా. అందుకని భక్తులు తమ జీవితాలలో, తరాలలో, యుగాలలో ఉన్నటువంటి ఏ వ్యక్తుల ద్వారా ఎన్నడూ జరిగినటువంటి కార్యాలు దేవుడు తన జనుల ద్వారా చేయడానికి కారణం ఎవరంటే, 30 లక్షల మందికి నాయకుడిగా ఉండి వీరు నడిపించు అని మోషేకి అప్పగిస్తే, ఏంటి 30 లక్షల మంది ప్రజలను నేను నడిపించను? మోషే తన పరిస్థితి అని చెప్పాడు. ప్రభువా, నిన్ను తోడు తండ్రి, నాకేమీ తెలియదు తండ్రి అని దేవుడిని అడిగాడు. నేను ఉన్నాను కదా, ఎల్లు, నీకు తోడుగా నీ అన్నని ఇస్తాను అన్నాడు. ఈరోజు ఎవరో వద్దంట, పిచ్చోళ్ళు. కాకపోతే మోషే అంతట నాయకుడిని దేవుడు అన్నాడు, నీకు తోడుగా నీ అన్నయ్యని పెట్టాను అన్నాడు. ఈరోజు ఎవ్వరు లేకుండా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేసేసుకుంటారట. భక్తి పిచ్చి మొక్క వాళ్ళందరూ కూడా. ఖచ్చితంగా నీకు ఉండాలి బాధ్యత కలిగి, ప్రేమ కలిగి, దైవతత్వము కలిగినటువంటి నాయకుడు, సేవకుడు ఏంటి మనకు ముందు ఉండి నడిపించే వాళ్ళు ఉండాలి మన జీవితంలో. ఏమీ లేకుండా నీకు నచ్చినట్లే నాకు నచ్చిన భక్తి చేయాలంటే అవును. ఈ 30 లక్షల మందిని నడిపించడానికి మోషే ఎంతగా దేవుని మీద ఆడుకున్నాడు, ఎంతగా దేవుని మీద ఆధారపడ్డాడు. ప్రతి విషయంలో ఆయన వైపు చూడడం. మన జీవితాల్లో ఒక భయంకరమైన అజ్ఞానం ఏంటంటే దేవుని వైపు చూడకపోవడం, మన శక్తిని నమ్మడం, మన వైపే నమ్మడం. నా కన్న తల్లికి చెప్పేవాడిని నాకు నేను పాటించుకోకుండా ఏంటి నన్ను నేను మార్చుకోకుండా ఎదుటి వాళ్ళకి చెప్పలేదు నేను ఎప్పుడు. ఎందుకంటే ఇది రంజిత్ తోఫిర్ గారి పెంపకం ఇది. హల్లెలూయా. నేను బైబిల్ చదవకుండా మీరు బైబిల్ చదవండి, నేను ప్రార్థన చేయకుండా మీరు ప్రార్థన చేయండి, నేను దేవుని కొరకు రిస్క్ చేయకుండా మీరు రిస్క్ చేయండి అని చెప్పలేదు ఎవరికైనా. నేను చేస్తూ ఉంటాను, ఎదుటి వాళ్ళని చేయమంటాను. కాబట్టి నేను చేస్తూ ఉన్నప్పుడు నన్నే వదిలేలేదు కదా దేవుడు. మరి నిన్ను ఎందుకు వదిలేస్తాడు? ఎందుకు వదిలేస్తాడండి? వదలడు దేవుడు. నా కన్న తల్లికి ఏం చెప్పాను అంటే, అమ్మా, ఉపవాస ప్రార్థన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంతో కష్టపడుతున్నావు, నీ శక్తిని నమ్ముకుని ఏం చేస్తున్నావు, ఇంకా సమస్యలు పెరుగుతున్నాయి కానీ తరగడం లేదు కదా. చెప్పు, ఈ శక్తి వల్ల, నీ బలం వల్ల గుడ్లా కష్టపడుతున్న ఎండకండి వానకు తెలిసి, కానీ ఒకదానికొకటి మనశ్శాంతి లేకుండా అంత బాధపడుతున్నావు కదమ్మా. ఆ కష్టం ఏదో, ఆ ప్రయాస ఏదో, ఆ కన్నీరేదో దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండి చేసినప్పుడు ఆ కన్నీటిని దేవుడు విలువగా చేస్తాడు. అన్నా కన్నీటికి దేవుడు వృధాపరచలేదు కదా అని ఎన్నోసార్లు చెప్తే మా అమ్మ అనేది ఒక మాట, మరి నేను పనికి వెళ్ళి ఈ కట్టకపోతే ఆ అప్పు పెరిగిపోతుంది కానీ తరగదు. వీళ్ళందరికీ సమాధానం చెప్పాను. మరి నువ్వు సేవకుడుకున్నా నేను ఉండి ₹1 అంటూ నాకేమీ ఉండదు, మరి నాకేం కానుకలే ఉండవు కదా. కాబట్టి నేను ఉంటాను. అలాగా నేనుండి నేనేదో కూర్చుని నా కొడుకు ఈ సీట్లు కడతాడో, ఇది కష్టం తీర్చేస్తాడు అంటే ఆమెది న్యాయమే. తీర్చేస్తాడంటే ఎంత ఏడ్చానో దేవుడికి తెలుసు. ప్రభు, అవును కదా, నా తల్లి చెప్పింది న్యాయమే కదా. మరి నేను వద్దు పనికి వెళ్ళొద్దు అని ఆమెకు చెప్తున్నాను కదా. మరి వెళ్ళొద్దు అన్నప్పుడు ఆమె కష్టాన్ని నేనే తీర్చాలి కదా. ఆమె రేపు సీటు కట్టాలని బాధపడుతుంటే నీకెందుకు నేను కడతానని మరి నేను చెప్పాలి కదా. మరి నేను చెప్పాలంటే నువ్వు నాకు సహాయం చేయాలి కదా ప్రభు. నేను అదే చెప్తున్నాను. నేను అందరి పాస్టర్లాగా బ్రతకాలని సేవకు రాలేదు. అందరి పాస్టర్లాగా అయ్యగారు అనిపించుకోవడానికి నేను సేవ చేయడం లేదు.
ప్రతి తరములోనూ ఈ తరములోనూ దేవుని కొరకు నిలబడి చావనైనా చేస్తాను కానీ ఆయన అప్పగించినటువంటి పని మాత్రం చేస్తానని నిలబడినటువంటి దైవజనులే నాకు మాదిరి. సాధు సుందర్ సింగ్ కోట్ల రూపాయల ఆస్తిని విడిచిపెట్టి ఒక స్వార్థకుడిగా ఒకే అంగి ఒకే బట్టలు, ఆయనకి కాసారంగ బట్టలతో బ్రతికేశాడు. ఆయన కోట్ల రూపాయల ఆస్తి, బట్టలకి కొదువు లేదు, తిండికి కొదువు లేదు. ఈరోజు చిన్న లోటు రాకూడదు జనాలకి, చిన్న ఇబ్బంది రాకూడదు జనాలకి. అందుకని నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు, అంటే బియ్యం లేక భోజనం లేక కూర లేక భోజనం మానేసినందుకు ధన్యులం కాదు, నీటి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులట. నేను ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం లేదు, కానీ మనం అందులో ఆలోచన చేసుకోవాలి. విన్న వాక్యాన్ని బట్టి అవును పాస్టర్ గారు ఈ మాట చెప్పేది వదిలేశారు కదా, దీని అర్థం ఏంటి అని నువ్వు దానికోసం ప్రార్థన చేసుకున్నాడు. కొన్ని ప్రసంగాలు చేయగలుగుతావు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడేలాగా అక్కడే విడిచిపెట్టేస్తే ఏమీ ఉండదు. అందుకని ఏ స్థలానికి వెళ్ళినా విన్న వాక్యాన్ని విడిచిపెట్టను నేను. దేవుడు నాతో మాట్లాడుతున్నాడని నేను ఏమన్నా సరి చేసుకోవాల్సి ఉంటే ఖచ్చితంగా సరి చేసుకుంటాను. అక్కడ నాకు ఇష్టం లేని వ్యక్తి అయినా వాక్యం చెప్పేవాడు అనవసరం, కానీ దేవుని వాక్యం మాట్లాడుతుంది. నాలో ఏదైనా సరి చేసుకోవాల్సి వస్తే నేను సరి చేసుకుంటాను. ఒకవేళ నన్ను కావాలని మాట్లాడుతున్నారని అవతల నీతి నిమిషించబడేవారు ధన్యులు అనుకుని వచ్చేస్తాను. ప్రభువా నిష్కారణంగా నన్ను తిడుతున్నారు, ద్వేషిస్తున్నారు తండ్రి అని బాధపడతాను. అప్పుడు నాకేం నష్టం ఉండదు, కొంత కన్నీరు వస్తుందేమో, కానీ దేవుడి పాదాలు అయితే జరుగుతాయి మాట. హల్లెలూయా. అలా ఏడ్చాను, ప్రార్థన చేశాను. అందుకే చెప్తున్నాను, హైదరాబాద్లో కిడ్నీ అమ్మడానికి తిరిగాను నేను, కొంత అప్పైనా తీర్చాలని. ఎందుకంటే ఉద్యోగం చేసే ఓపిక లేదు నాకు. అప్పుడు ఇంకా రక్తం తక్కువ. 5 అంతస్తులు బిల్డింగ్ ఎక్కి కోర్సు నేర్చుకున్నాను నేను. ఈరోజు ఆ కోర్సులో నాకు లక్షల పైన శాలరీ వచ్చిందన్నమాట. దాంట్లో నేను ఉండి కూర్చుంటే కొంతమంది పని వారికి శాలరీ ఇచ్చేవాడిని. నేను నేర్చుకున్న కోర్సులు అలాంటి హైదరాబాద్లో కంప్యూటర్ సంబంధించి కొన్ని లక్షల రూపాయల శాలరీ సంపాదించుకోని నేను ఒక నెలకి అటువంటి నేర్చుకున్నాను. కానీ పాలు ప్యాకెట్కి డబ్బులు లేవు ప్రభువా, పిల్లలు వస్తారు వాళ్ళు టీ పెట్టాలి తండ్రి, దాని కొరకు కూడా ప్రార్థన చేస్తున్నానంటే అర్థం చేసుకోండి. అంటే డబ్బు సంపాదించడం కాదు నా ధ్యేయం. దేవుని పని అప్పగించిన పని ఇది. ఆ అప్పగించబడినటువంటి పనికి బాధ్యత కలిగిన వ్యక్తులు తయారవ్వాలి, దానికి నష్టము కానిటువంటి వ్యక్తులు తయారవ్వాలి, ఆ పనిని ముందుకు తీసుకునే వ్యక్తులు తయారవ్వాలి. ఎంత ఆశతో కనీసం అమ్మ కష్టాన్ని చూసి ఏమీ చేయలేకపోతున్నాను తండ్రి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మరి తల్లి కష్టాన్ని తీయలేకపోతున్నాను, నాకు చాలా బాధగా ఉంది ప్రభు. తెగించి కొంతకాలం హైదరాబాద్లో ఉద్యోగం చేశాను. కంప్యూటర్ ముందు కూర్చొని టైప్ చేయడానికి, కంప్యూటర్ సిస్టమ్ ఫేక్ చేయడానికి ఊపికి వచ్చి ఇబ్బంది అయ్యి వాష్రూమ్లోకి వెళ్ళి ఏడ్చేవాడిని. బాత్రూంలోకి వెళ్ళి డోర్ పెట్టుకుని ఏడ్చి మొహం కడుక్కుని వచ్చేవాడిని. ఇన్సెట్ చేసుకుని మళ్ళీ ఐడెంటిటీ కార్డు వేసుకుని అందరి ముందు హీరోలా కనబడి బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చేవాడిని ప్రభా అని చెప్పేసి. చాలాసార్లు ఆ వర్క్లో భయంకరమైన కడుపు నొప్పి వచ్చే, మొత్తం రక్తం భయంకరంగా పోతే రాష్ట్రంలో సీతారాం అని సార్ మంచి అజన్ బాబుడు చాలా మంచి వ్యక్తి అన్నమాట. సార్ చాలా బాగా కడుపు నొప్పి వచ్చేస్తున్న వాళ్ళకి సార్ వర్క్ చేయలేను, వెళ్ళిపోతాను సార్. ఆయన అవకాశం ఇచ్చేవాడు, జాగ్రత్తగా ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయి పడుకుండేవాడిని. మా అమ్మ ఏదో టైంలో అక్కడ అమ్మలు చేసేవారు ఆఫీస్లో, ఫ్యామిలీ అందరూ చేసేవాళ్ళు. చిత్రం ఏంటంటే మొత్తం మా ఫ్యామిలీ అందరూ చేసాం అక్కడ హైదరాబాద్లో. మా అమ్మ, మా అన్నయ్యలు, మా వదినలు, మా చెల్లి, నేను మొత్తం అందరూ చేశాం. హల్లెలూయా. వెళ్ళిన ఒక 15 రోజుల్లో మొత్తం వాళ్ళందరూ నాకు క్లోజ్ అయిపోయారు ఆఫీస్లో. మొత్తం అందరూ సార్లు కానీ వర్క్ చేసే వాళ్ళందరూ కానీ అందరూ చాలా క్లోజ్ అయిపోయారు. చెన్నై, బెంగళూరు, ముంబై, లక్నో, మన 2 తెలుగు రాష్ట్రాలు చెక్ బుక్స్ ఉంటాయి కదా, అవి ప్రింట్అవుట్ చేయాలి, తేడా రాకూడదు. ఏ లైన్లో ఆ పేరు, ఆ కోడ్ ఉండాలన్నమాట, తేడా రాకూడదు. వాళ్ళు పంపించిన టైంకి అవి ప్రింట్ చేయాలి. డ్యామేజెస్ వస్తే తలపోటు వచ్చేస్తుంది, భయంకరంగా టెన్షన్స్ ఉంటుంది, వర్క్ హార్డ్ వర్క్. అది ఇంత బాండ్ ఉంటుంది మాట పెద్దది. అవి స్టోర్ రూమ్లో ఉంటాయి కింద. తాళం తీసుకుని బెంగళూరుకి ఒక కోడ్ ఉంటుంది, ముంబైకి ఒక కోడ్ ఉంటుంది, చెన్నైకి ఒక కోడ్ ఉంటుంది, మన తెలుగు హైదరాబాద్కి ఒక కోడ్ ఉంటుంది. దాని మీద మన ఫోన్ నెంబర్ లాగా అందరికీ నా నెంబర్ కాదు కదా, నా ఫోన్ నెంబర్ అందరూ మాట్లాడతారా?
అది కదా, ఎవరి నెంబర్ వాళ్ళకే. అలాగా ఏ రాష్ట్రానికి ఆ కోడ్ ఉంటుంది. ఆ బాండ్ తీసుకుని వచ్చి పెద్దది తాళం వేసి తీసుకుని మోసుకుని వచ్చి మిషన్లో పెట్టి పక్క రూమ్లోకి వెళ్ళి కంప్యూటర్లో మొత్తం అంతా సెట్ చేసి ఈ రూమ్లోకి వచ్చి మిషన్లో ప్రింట్అవుట్ అవ్వాలి. ఏ మాత్రం తేడా వచ్చినా మొత్తం చుక్కలు కనబడతాయి. 5 రాష్ట్రాల వరకు అక్కడ చేసేవాడిని. చెప్తున్నాను, శాలరీ తక్కువ అయినా సరే ఏంటంటే అమ్మకు కొంచెం భారం తగ్గించాలని ఓపిక లేదు. ఇంకా ఈలోగా అమ్మమ్మ చనిపోయింది ఇదే ఫిబ్రవరిలో 2013లో. అమ్మమ్మ నేనంటే చాలా ఇష్టం. ఇంకా చాలా రోజులుగా బయట ఉన్నది, ఇంకా ప్రాణం పోవట్లేదు. ఇంకా నువ్వే ఇష్టం కదా, నువ్వు వచ్చి కొంచెం నోట్లో నీళ్ళు వేస్తే ప్రాణం వదిలేస్తుందేమో అని చెప్పేసి అంటే అమ్మమ్మ కోసం వచ్చాను ఇక్కడికి. అప్పుడు అది తీసేసారు, తీసేసారు. చెప్తున్నాను, కిడ్నీ అమ్మి కొంత అప్పైనా తీర్చడం కొరకు నేను ఎంత ప్రయత్నం చేశానో దేవుడికి తెలిసినమాట. కానీ ఆమె ప్రయత్నంగా ఆమె కష్టపడింది, ప్రయాసపడింది, అప్పులు తీర్చుకున్నది. కానీ దేవుని శక్తిని మా అమ్మ ఎప్పుడు నమ్మిందంటే ఈ క్యాన్సర్తో లాస్ట్ స్టేజ్లో కొద్ది రోజుల్లో చనిపోతుందని డాక్టర్లు చెప్పిన తర్వాత 8 నెలలు బ్రతికింది. రీసెంట్గా నా స్నేహితులు ఒకరు మొన్న క్యాన్సర్తో చనిపోయారు. మొన్న వెస్ట్ గోదావరిలో కలిసాం, ఫోటోస్ దిగాం, వాక్యం చెప్పాను, చాలా సంతోషించారు. త్వరలో వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొద్దాం అనుకున్నాను హైదరాబాద్. క్యాన్సర్ ప్రాబ్లం జస్ట్ 20 రోజులు కూడా కాలే చనిపోయాడు మనిషి. పక్క ఇక్కడ పెళ్లి పనుల్లో, ఇంటి పనుల్లో మీ అందరి ముందు హీరోలో కనబడుతున్నాను. ఆ న్యూస్ ఏంటి లోపల ఇంకెవరికి తెలియదు. ఆ న్యూస్ చెప్తాను. ఇలా ఉంటాయి మా బాధలు. ఏ క్షణము ఎటువంటి పరిస్థితిని మేము ఫేస్ చేస్తామో తెలియదు ఏంటి. అప్పుడే ఈ ఏడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడేమో ఆనందంతో అందరి ముందు హీరోలో కనబడి ఇలా పుట్టినరోజు అని, పెళ్ళని, ఇవన్నీ చేయాలి. కరెక్ట్గా ఆ టైంలో ఫోన్ మెసేజ్ ఏం చేయాలి ఇప్పుడు అర్థం కాని పరిస్థితి. ఊంచులు ఎన్నో ఉంటాయి. ఎందుకంటే సంఘానికి, సమాజానికి మేము లెక్క చెప్పవలసిన బాధ్యత కలిగిన వ్యక్తులుగా అప్పగించినటువంటి పనిని బట్టి దేవునికి లెక్క చెప్పవలసిన వాడుగా మేము ఉంటాం. ఆ కన్నీళ్ళు అర్థం కాదు ఎవరికి. మా హృదయంలో బాధ అర్థం కాదు. మేము వేసుకునే బట్టలు ఎలాంటివి, మేము మాట్లాడే మాటలు ఎలాంటివి, అందులో తప్పులు ఎదుగుదామా, ఇవే చూస్తారు సమాజం. కానీ ఇటువంటి పరిస్థితుల్లోనూ కూడా దేవుని పక్షంగా నిలబడి ఒక పని చేయడము కొరకు మేము అప్పగించుకుంటాం మాట. హల్లెలూయా. మా అమ్మ చెప్పింది 8 నెలలు బ్రతికిన తర్వాత ఇంకొక 25,000 అప్పు ఉండిపోయింది. ఆ 25,000 అప్పు తీర్చడం కొరకు మా అమ్మ అన్నది కంపెనీలో వారంలో 3 రోజులు వెళ్ళి అప్పు తీర్చేస్తానంది. ఆపరేషన్ చేయించుకొని బ్రేక్ స్టూప్ పెట్టుకుని గుండెలు పగిలేలాగా ఇచ్చాను ఆ మాట. ఎందుకంటే నా కొడుకు ఏ భారం లేకుండా ఇంత ఈ అప్పు అంతా తీర్చేశాను కదా. కనీసం ఈ 25,000 వీడు ఎక్కడి నుంచి తెస్తాడు, వీడికి ఏమి డబ్బులు ఏమి మిగతా పాస్టర్లాగా రావు కదా. మళ్ళీ ఈ అప్పు తనకు బోల్డ్ ఇబ్బంది అయిపోతుంది నా కొడుక్కి. ఏదో 3 రోజులు అలా వెళ్ళి తీర్చేస్తాను అని అంటే, అమ్మ కనీసం ఈ అప్పునైనా నేను కష్టపడి, ప్రయాసపడి, కన్నీరు కాచి ఏదోలా తీర్చుకునే అవకాశమైనా నాకు నీ కడుపును పుట్టినందుకు నువ్వు అలా మాట్లాడకమ్మా, నేను చచ్చిపోయినతో సమానం అని చెప్పి అంటే, తమ్ముడు గణేష్ నన్ను అడిగని చెప్తే గోళీల నుంచి అన్ని ఆటలు ఆడుకున్నాం చిన్నప్పటి నుంచి. అన్నయ్య నువ్వు వద్దు, నేను తీర్చేసుకుంటాను అన్నాడు. ఎవరండి ఈరోజు ఎవరో అప్పు నేను ఎందుకు తీర్చేసుకుంటాను, నేను ఎవరు అంటారండి ఈరోజు చెప్పండి. అవకాశం ఉండే సేవకుడి మీద బెడ్లేసే వాళ్ళే కనబడుతున్నారు, కానీ సేవకుడు కన్నీళ్లు తుడిచేవాళ్ళు, కష్టాన్ని పంచుకునే వాళ్ళు కనబడేవాళ్ళు లేరు. 25,000 తెచ్చేస్తానన్నాడు అబ్బాయి. అప్పటికే తన బోల్డ్ సమస్యలతో ఇప్పటికీ ఉన్నాడు. మంచోళ్ళ కోసం దేవుడు చెప్పనివాడు. చెప్పండి, కొంతమంది ఏం చేస్తారు, పాస్టర్ గారు ఇష్టమైన వాళ్ళందరినీ పోగొట్టడం. అది పొగడమని చెప్పండి. పొగడ్డం కాదండి. అంటే ప్రతి విషయంలోనూ దేవుడు పరిశుద్ధ గ్రంథం అది చెప్పారట. అంటే ఈ భూమి మీద రక్షింపబడినటువంటి మనము దేవుని కొరకు మనం ఎంత కష్టపడుతున్నాం, ఆయన కన్నీళ్ళు ఎలా తులుస్తున్నాం, ఆయన పనిని ఎలా చేస్తున్నాం, మన సంతోషం చూసుకుంటున్నామా, దేవుని సంతోషం చేస్తున్నామా, మన ఇంటినే చూసుకుంటున్నామా, దేవుని ఇంటిని చూస్తున్నామా, ఇవన్నీ చూసుకుని దేవుడు జీవ గ్రంథాలలో మనకు ఎటువంటి బహుమానం ఇవ్వాలో అవన్నీ రాసుకున్నాడు. అదే జరుగుతుంది స్టోరీ ఇక్కడ. హల్లెలూయా. వద్దు తమ్ముడు, అస్సలు సమస్య లేదు, అన్నికి చెప్తాను పోనీ అని అస్సలు
నువ్వు అటువంటి పని చేయకు, నేనే తీర్చుకుంటున్నది లేదు, నువ్వు ఆ పని చేయకు. ఎందుకంటే చివరిగా అమ్మకున్నటువంటి ఈ కష్టం ఈ భారం నేనైనా పంచుకొని నువ్వేమి అటువంటి తిక్క పనులు ఏమి చేయకని నేను కోపడ్డాను తన మీద. మళ్ళీ మంచి చేస్తానంటే తను కోపడ్డాను, అలా చేయకు, నేను కడతాను ప్రతి నెల నీకు అలా అని మొత్తం నిర్దేశేసింది. అమ్మ అన్నది 6 లక్షలు అయ్యింది అమ్మకి నాకు కరోనా సమయంలో ఇంటింటి పాటికి. ఇన్నాళ్ళు నా శక్తి నేను నమ్ముకున్నాను, కానీ నిజంగా ఇప్పుడు నేను ఒక సంవత్సరంగా బయటికి వెళ్ళకుండా ఉన్నాను. బయట ఏమో ఈ కరోనా పరిస్థితి, ఇన్ని లక్షలు ఎలా ఖర్చు అయ్యిందో ఆశ్చర్యంగా ఉన్నది. ఎలా వస్తుంది, ఎలా హాస్పిటల్కి వెళ్తున్నాము నేను తెలుసుకోలేకపోయాను దేవుడిని అని అమ్మ బాధపడ్డది. చెప్తున్నాను, ఒక సంపూర్ణమైన మారు మనసు పొంది, మరణానికి ముందుగా మారు మనసు పొంది చివరి ఆదివారం ప్రభు బల్లో కూడా మా అమ్మ పాల్పడుతుంది. మింగకూడదు కదా, కొంచెం ప్రభు శరీరం కొద్దిగా చిన్న ముక్క అమ్మకి ఇచ్చి ఆ చివరి ఆదివారం కూడా బలలో పాల్పడుతాను. గురువారం రోజు అమ్మ చనిపోయింది. చెప్తున్నాను అంటే దేవుడు అంటున్నాడు మూలవాక్యంలో, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని చెప్తున్నాడు. ఈరోజు మనం ప్రార్థన చేసుకోవడం చాలా కష్టం, బైబిల్ చదవడం చాలా కష్టం, స్వార్థ చేయడం చాలా కష్టం, దేవుని పనికి సహకరించడం చాలా కష్టం, దేవుని కొరకు గాయం పొందడం చాలా కష్టం. మరి ఇవన్నీ మన కష్టంగా ఫీల్ అయిపోతున్నప్పుడు ఏది మనకి సమస్తము సాధ్యము, ఏది అసాధ్యంగా మనకి లేదు. దేవుడు అన్నాడు ఆదికాండంలోనూ 18వ అధ్యాయంలోనికి రండి, ముగించేస్తాను నేను. ఆదికాండం 18వ అధ్యాయము 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఆమేన్, హల్లెలూయా. స్టీవెన్ సార్ గారు పాటలు పుస్తకుందా? యెహోవా నాకు అసాధ్యమైనది ఉన్నదన్న. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీటిని 2 పాయలుగా, సముద్రాన్ని 2 పాయలుగా చేర్చి 6 నేల మధ్య ఇశ్రాయేలు ప్రజలు నడిపించి, పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభముగా తన జనులను నడిపించినటువంటి దేవుడు. కానీ ఇవన్నీ ఎవరి ద్వారా దేవుడు జరిగించాడంటే మోషే ద్వారా జరిగించాడు. హల్లెలూయా. దేవుడు అసాధ్యుడే. ముగింపులో ఉన్నాను వినండి, దేవునికి సమస్తము సాధ్యం, ఏదైనా చేయగలని దేవుడు మోషే నాయకత్వంలో మోషే ద్వారా ఇశ్రాయేలుని తన జనులు ఎదుటి కార్యాలు జరిగించాడు. మోషే స్థానంలోకి నువ్వు వస్తే నీ ద్వారా దేవుడు అలా జరిగిస్తాడు. హల్లెలూయా. మన మనుషులు మనం బలహీనులమే, కానీ దేవుడు బలవంతుడు. హల్లెలూయా. మోషే తెగించి ముందడిగేశాడు. అది సముద్రం అని తెలిసి కూడా వెనక శత్రువులు తరుముతూ ఉంటే దేవుని మాటకు లోబడి సాగిపోయడానికి ముందుకు అడిగేశాడు. దారి చేసిన సముద్రం. హల్లెలూయా. అన్ని నీకు అనుకూలంగానే దారి ఉంటే ఎవడైనా నడుపుతాడు. కొంతమంది కష్టంలో భక్తి చేశారు, సుఖం వచ్చేసరికి భక్తులు చేశారు. అదవుతుందా? కష్టకాలంలో, బాధల్లో, నష్టాల్లో, బాధలో కొంతమంది భక్తి చేశారు. దేవుడు ఆ కన్నీరు తుడిచి ఆ కష్టాన్ని జ్ఞాపకం చేసుకొని వారిని ఆశీర్వదించడానికి సుఖం వచ్చేసి భక్తిని విడిచిపెట్టి, నీతిని విడిచిపెట్టి, ప్రేమను విడిచిపెట్టి, సత్యాన్ని విడిచిపెట్టి నచ్చినట్లుగా బ్రతికేశారు ఒక వర్గం సంతోషంలో భక్తి చేశారు. ఏ లోటు లేదు, అప్పులు లేవు, రోగాలు లేవు, కష్టాలు లేవు, నిందలు లేవు, బాధలు లేవు. దేవుడు అంటే చాలా పరుగులు తీశాడు. ఈలోగా కొంచెం దేవుడు యోగులాగా కాదు, యోగు జీవితంలో అన్ని శ్రమలో ఒక చిన్ని అనువంత ఆవగింజంత కష్టంలా పెట్టాడు. ఒక నింద, ఒక చిన్న రోగం, ఒక చిన్న సమస్య, చిన్న అవమానం పెడితే మూతి ముడుచుకుని దేవుణ్ణి విడిచిపెట్టాడు. కష్టాల యందు స్తుతించు, నిష్ఠాల యందు స్తుతించు. అమ్మ పాట ఏంటి గుర్తుందా? మర్చిపోతే సింగర్లు గుర్తు చేయాలి కదా. హల్లెలూయా. నిష్ఠ ఇదే కదా, శ్రేష్టమదే కదా, నిష్ఠ ఇదే కదా, శ్రేష్ట అదే కదా. సదా స్తుతింతునే సురక్షక, సదా స్తుతింతునే సురక్షక.
యేసు రక్షక నిన్నే స్తుతింతు రక్షక, నిన్నే స్తుతింతు రక్షక, సదా స్తుతింతు యేసు రక్షక. నిందాలయందు స్తుతింతు, తొందరలందు స్తుతింతు, నిందాలయందు స్తుతింతు, తొందరలందు స్తుతింతు, ఆనందమణి పై విందుగని, ఆనందమణి పై విందుగని, నీ యందు మని సదా స్తుతింతు యేసు రక్షక. హల్లెలూయా. మంచి అద్భుతమైన పాట కోట జక్కయ్య గారు. కష్టాల యందు స్తుతించు, నష్టాల యందు స్తుతించు. కనుక కొంతమంది సుఖంలో భక్తి చేసి కష్టం రాగానే భక్తి విడిచిపెట్టారు. కొంతమంది సుఖంలో కష్టంలో భక్తి చేసి సుఖం రాగానే విడిచిపెట్టారు. అందుకని నేను చదువుకున్నాను 10th క్లాసులో హిందీలో ఒక లెసన్ ఉంటుంది అన్నమాట. సుఖ్ దుఃఖ్ అనే ఒక లెసన్ ఉంటుంది హిందీలో. మీకు ఉందా అన్న సుస్మిత? ఉందా? 10th క్లాసులో ఉండేది సుఖ్ దుఃఖ్ అని. నీకు కూడా ఉందా? సంతోషం. ఉదాఫీష్. హల్లెలూయా. వారి విచిత్రం చెప్పిన మా భార్యకు నాకు కూడా 10th క్లాసులో ఒకే మాస్టర్. ఇద్దరికి 9 సంవత్సరాలు గ్యాప్ మా ఇద్దరికి. అంటే నాకు 10th క్లాస్ ఫిజిక్స్లో ఏ మాస్టరో ఆమె 10th క్లాస్ ఫిజిక్స్ అదే మాస్టర్. తాళరేవులో మాకు 10th చెప్పిన మాస్టర్ ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళు ఊరికి వెళ్ళారు అనమాట. ఆమె 10th వచ్చేసరికి శ్యామ్ మనహర్ గారు అని క్రిస్టియన్ సార్ అన్నమాట. ఆమె 10th క్లాస్ ఫోటో చూస్తే ఆ వెనకతలు మా సార్ ఉన్నాడు. ఇదేంటి మా సార్ ఇతను మా 10th క్లాస్ సార్ అని. అలా అంతమంది గుర్తుంటారు మాకు. హల్లెలూయా. ఏరా మీకు కూడా అదే సారా? సో మన జీవితాలలో సుఖము దుఃఖము అనేటువంటి దేవుడు జతపరిచాడు. ఒక చక్రం సుఖము, ఒక చక్రం దుఃఖము. ఈ సుఖం అనే చక్రం ఎందుకుంది, దుఃఖం అనే చక్రం ఎందుకుంది? ఏదో ఒకటే ఉంటే బాగుంటుంది కంటే, అంటే జీవితకాలం అంతా ఒక వ్యక్తి దుఃఖంతోనే ఉండాలా? తన ప్రార్థనకి ఏ జవాబు రావద్దా? చెప్పండి. అంటే సుఖం కూడా తనకి ఉందా? సరే, ఒక వ్యక్తికి జీవితకాలం అంతా సుఖమే ఉండాలా? కొంచెం కూడా ఉండద్దా? ఎందుకు దేవుడు ఇలా పెట్టాడో తెలుసా? నేను చెప్తున్నాను, వినండి. అందుకని దేవుని వాక్యము వృద్ధుల కంటే విశేష జ్ఞానం ఇస్తుంది. బైబిల్ కాలేజీకి వెళ్ళొద్దని నేను చెప్పలేదు, కానీ బైబిల్ కాలేజీకి వెళ్ళినా వెళ్ళకపోయినా మోకాళ్ళ కాలేజ్ అనుభవంలో లేకపోతే వాడు ఎక్కడున్న వేస్ట్. హల్లెలూయా. మోకాళ్ళ అనుభవంలో ఉండాలి. ముందు ఆ కాలేజ్ చదవాలి. నువ్వు చదువుకున్న మోకాళ్ళ అనుభవంలో నువ్వు రావాలి. మోకాళ్ళ అనుభవం లేని వాళ్ళకి వాక్యం అర్థం కాదు. చెవిటేడు పొదులో చెవిటేడు చేతిలో శంఖం ఊదినా వాడికి అర్థం కాదు. అంటే అర్థం ఏంటి? మీ అర్థాలు చెప్పాలంటే శాలరీలు ఇవ్వాలి నాకు. మరి ప్రతి దానికి అర్థం తెలుసుకోవాలంటే దానికి తగ్గట్టుగా మీరు మరి ఉంటే అలాగే ముడుపులు మరి ఉంటాయి. ఫ్రీగా నేర్చేసుకుంటున్నారండి నేను. అండి చెవిటేడు చేతిలో శంఖం ఊదితే చెవిటేడు అనుకుంటాడట. ఎందుకు శంఖం ఊతున్నావు చెవిటేడు చేతిలో అంటే, మనం చెప్పాలన్న సంగతి వాడు చెప్తుంటే వాడు చెవిటి వాడికి అర్థం అవ్వట్లేదు. అందుకని మొత్తం అంత గట్టిగా శంఖం ఊదినట్లుగా ఆడికి ఎలాగైనా అర్థం కావాలని ఆడి ముందు శంఖం ఊతుంటే ఆడనుకున్నాడంట, పాపం ఇది తినడానికి వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో వీళ్ళ వల్ల అవ్వట్లేదని చెవిటాడు అనుకున్నాడట. మనం ఏమనుకున్నామంటే వాడికి ఎలాగైనా సంగతి చెప్పాలని మనం శంఖం ఊతుంటే పాపం మీరు తినాలనుకున్నారు తినలేకపోతున్నారని ఆడనుకుంటాడు. ఇది సంగతే. అందుకని మోకాళ్ళ ప్రార్థన అనుభవం లేకపోతే ఇంతసేపు చెప్పేస్తున్నారు పాస్టర్ గారు బుర్ర తినేస్తున్నారు బాబాయ్ భయం వేసేస్తుంది అని అనిపిస్తుంది. ఎవరు వీళ్ళంటే చెవిటి వారు. మోకాళ్ళ అనుభవాక్యం అంటే అప్పుడే అయిపోయింది వాక్యం. మధు పెళ్లిలో దైవజన్ లోఫిరి గారు చెప్పినటువంటి వాక్యానికి కొంతమంది కామెంట్లు, ఏం చెప్పాడు వాక్యము, బుర్ర తినేసాడట, ఎప్పుడు అయిపోద్ది అనుకున్నారు. అది మాట ఇంకేం చెప్తాం. ఇలాంటి వాళ్ళు చర్చికి వెళ్ళి ఏమి నేర్చుకుంటున్నారండి, ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళు క్రైస్తవులట, పండితులు ఏంటి. ఇది పరిస్థితి ఏంటి. మన దగ్గర ఉన్న సండే స్కూల్ పిల్లల ముందు కూడా పనికి రాని వాళ్ళకి ప్రవక్త అర్థమవుతాడా? ప్రవక్త సండే స్కూల్ పిల్లల ముందు కూడా నిలవలేరు. ఇల్లు
వీళ్ళకి నాయకుడు ప్రవక్త ఎలా అర్థమవుతాడండి? యేసు ఎలా అర్థమవుతాడండి? అందుకే యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు అంటే దేవుడు పంపించినటువంటి సత్యమును, దేవుడు పంపించినటువంటి దైవజనను గుర్తించి దాని కొరకు నిలబడిన వారని అర్థం. హల్లెలూయా. కాలేజీలోకి జాయిన్ అయ్యావా కానీ కాలేజీ అబ్బా, కోర్సు చేసుకుంటున్నా కానీ కోర్సు నేర్చుకోలేదు. అప్పుడు ఏం ఉపయోగం? దేవుని నమ్ముకున్నా కానీ దేవుని శక్తి ఆశ్రయించలేదు, ఏం ఉపయోగం? కనుక యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులంటే తరములో దేవుడు చేస్తున్నటువంటి తన చిత్తమును గైకొని దాన్ని చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్తను గైకొని అంత ఉంది ప్రాసెస్ అంతా. అంటే వంకలెట్టే వాళ్ళు ఎలానో వంకలెట్టేస్తారు. కాబట్టి ఈ సుఖమే ఉండి కష్టము లేకపోతే ఈ సుఖంతో దేవుడు లేడు, దేవుడు లేడు, ఇది నా కష్టం, ఇది నా సంపాదన, ఇది నా ఆస్తి, ఇది నా అందం, ఇది అని దేవునికి విరోధంగా ఉంటాయి మాటలు. అందుకని నేను చెప్తున్నాను, నా జీవితంలో ప్రతి క్షణము హల్లెలూయా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. దేవుడు చేసిన ప్రతి మేలుకి కృతజ్ఞతలు చెల్లిస్తూ దానికి కట్టుబడి లోబడి దేవునికి అప్పగించుకోవాలి. దేవుడు మేలు చేశాడు, కూటమి పెట్టుకుని అయిపోయినాక తనకు ప్రార్థన చేయకపోయినా పర్లేదు, గుడికి రాకపోయినా పర్లేదు, దేవుని కొరకు. ఇది ఈరోజు సంఘంలో జరుగుతున్న పరిస్థితులు. ఎందుక దేవుడు మేలు చేసేది? మనకు మేలు చేసి ఆయన బాధపడ్డానక. అందుకని నేను రక్షణ లేకుండానే చచ్చిపోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను కదా ప్రభువా, చావకుండా నన్ను ఇంతకు కాపాడావా, ఈ ఊపిరి నీదే ప్రభు, ఈ జీవితం నీకే అంకితం తండ్రి. కనుక నా ఊపిరి ఆగిపోయే వరకు, నా చివరి శ్వాస పీల్చుకుని వదిలేసే వరకు నువ్వు ఉన్న దేవుడు అని, నువ్వు మానవాళికి కావలసిన దేవుడు అని నిన్ను ప్రకటిస్తాను తండ్రి. నాకు అటువంటి కృపా సామర్థ్యం ఈ ప్రభు అని ప్రభువుకి అప్పగించుకుని ఇంతకాలం ఈ ప్రయాసతో ఈ పరిచర్య జరిపిస్తూ వచ్చాను నా జీవితాన్ని. ఆరోగ్యం వచ్చేసిందని గర్వాందోళన అయిపోలేదు ఏంటి, అదే స్వభావము, దేవుని కొరకు అదే రోషం, అదే మంట, అదే భార్యం మాట. కానీ కొన్ని కార్యాలు పొందుకునేసరికి ఎందుకో దేవునికి అవకాశం ఇవ్వట్లేదు జనం. దేవుడు మేలు చేసినందుకు దేవునికి బాధ పెడుతూ ఉన్నారు, కృతజ్ఞత లేని వారు అయిపోతూ ఉన్నారు. ఎందుక నేను చెప్తున్నాను, 10 సంవత్సరాలు అవుతుందంట పెళ్ళి, పిల్లలు లేరు. అమ్మాయికి అత్తగారింటికి అవమానాలు, అమ్మాయి తల్లిదండ్రులు బాధ, కష్టం. ఈ మధ్యకాలంలో నేను పరిచయం అయ్యాను. ఒక రోజు ఇంటికి వెళ్ళి నూనె తీసుకుని సెలవు గుర్తేసి ప్రార్థన చేసి 2 వారాలు ప్రార్థన చేశాను. అలాగే మనసుని ముట్టుకుని సెలవు గుర్తేసింది ఒకసారి మాత్రమే. సంఘంలో ఉపవాస ప్రార్థనకి, ఆన్లైన్ ప్రార్థనకి ఆ పేరెత్తి ప్రార్థన చేపిస్తున్నారు, మీరు చేస్తున్నారు అంతే. నెల తిరగకుండానే అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యి చక్కటి కొడుకు పుట్టి అన్నీ చేసి నేను చేయవలసింది కూడా చేస్తాను. ప్రార్థనే కాదు, ప్రార్థనతో పాటు ఇంకోటి కూడా చేస్తాను. నిన్నే ఆ తర్వాత నుంచి అడ్రస్ లేదు ఇంకా. ఇది పరిస్థితి. ఒకసారి అనిపిస్తుంది, ఏంటి తండ్రి మరి అంత దారుణం ఉన్న పరిస్థితి అనిపిస్తుంది అన్నమాట. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఈ ఫ్యాన్ ఉంది, వర్షాకాలం వచ్చింది కదా, కాబట్టి ఎండాకాలం అంతా ఫాస్ట్ గారు నన్ను తెగ వాడేసుకున్నారు కదా, నేను రెస్ట్ తీసుకుంటాను అని అంటదా? నన్ను అంత స్పీడ్ ఎట్టొద్దండి, అలసిపోయాను, తిరిగి వదిలేని అంటదా ఫ్యాన్? అంటే ఫ్యాన్ తిరగడం కొరకే ఉంది, జోసఫ్ యేసుని ప్రకటించడం కొరకే ఉన్నాను అంతే. ఇంకా హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్న మంచం మీద ఉన్నా సరే యేసు కోసమే మాట్లాడానండి.
నిన్న కూడా చెప్పారు కదా దైవజనులు. ఇంక నేనేం చెప్పాలండి? ఆయన చెప్పిన తర్వాత కూడా ద్వేషించాలనుకుంటే ద్వేషించండి, తప్పలేదు. ఆయన ఇంత సాక్ష్యం ఇచ్చిన తర్వాత కూడా నిష్కారణమైన పగ కక్ష నా మీద పెట్టుకోవాలంటే పెట్టుకోండి. ఎవరి మీద పెట్టుకుంటున్నారంటే శవాన్ని లేపి సేవ చేస్తున్న దేవుడి మీద పెట్టుకుంటున్నారు. హల్లెలూయా. అంతే కదా, శవాన్ని ఆయన లేపుకున్నాడు, సేవ చేయించుకున్నాడు. ఎందుకు లేపావు నువ్వు శవాన్ని చెప్పు అని ఆయన అంటున్నారు మాట, నన్ను కాదు. అవునా కదమ్మా? అంతే. ఇంకా అందుకని నేనేంటంటే ఇది నా జీవితం. రక్షణ లేకుండా చావాలనుకున్నాను, అడవిలోకి వెళ్ళాను, ట్రైన్ దగ్గరికి వెళ్ళాను, విషయాన్ని రకరకాలు చేశాను. చచ్చిపోతే నరకానికి వెళ్ళి ఇంత భయంకరమైన పరిస్థితుల్లో నేను ఎదుర్కొందని అక్కడ కాపాడి నన్ను బ్రతికించుకున్న ప్రభువా, నేను కొందరిని రక్షించాలి, నీ పని చేయాలి, సేవ చేయాలనుకోలే, స్వార్థ చేయాలనుకున్నాను. నేను ఇప్పుడు రెండు చేపిస్తున్నాడు యేసయ్య. హల్లెలూయా. ప్రతి క్షణం దేవుని పనికి ఆ కృతజ్ఞత కలిగి ఉన్నాను. అందుకని దేవునికి దూరం అయ్యే ఆరోగ్యము కానీ, ఐశ్వర్యం కానీ, పేరు కానీ, గంట కానీ ఏవి నా పొద్దు ప్రభు అని ప్రార్థన చేసినోని నేను స్వస్థపరచమని ప్రార్థన నేను చేయలేదు. 2014లో మా చెల్లికి దేవుడు మాట్లాడినప్పుడు స్వస్థిస్తాడని చెప్పాడనే దేవుడిదే అంటే అప్పుడు మొదలెట్టాను. ఈలోగా దైవజనులు చాలా మంది దేవుడు స్వస్థత ఇవ్వబోతున్నాడని ఒక్కొక్కరు కూడా ప్రవచనాలు చెప్పారు, ప్రార్థన చేశారు. అప్పుడు మొదలెట్టాను. అంతే. స్వస్థత నాకు ఇంపార్టెంట్గా నేను పెట్టుకోలేదు, ఎందుకంటే నాకు కావాల్సిన రక్షణ భాగ్యం దొరికిందని. ఈరోజు అంత విలువైన గొప్ప రక్షణ ఇస్తే పాసిపోయి ఉంటాయి కదా వస్తువులు, కొన్ని తినే వస్తువులు, అలా రక్షణ బూచిపెట్టేలా చేసుకున్నారు. అందుకే 2-3 ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలాగూ తప్పించుకోలేదు. అందుకే ఈరోజు పాస్టర్లో రక్షణ పొందకపోయినా పర్లేదు, రక్షణ పొంది గుడికి రాకపోయినా పర్లేదు, 10వ భాగం ఒకటి వాళ్ళకి పర్ఫెక్ట్ అయితే చాలు. నీ అంత ఉత్తమరాలు లేదు, ఇంకా అదొకటే, ఇంకేం అవసరం లేదు. మన బాధ అది కాదు. రక్షింపబడిన నీవు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే ఆయన పనిని నిర్లక్ష్యం చేసినట్లు, ఆయన చిత్తాన్ని నిర్లక్ష్యం చేసినట్లు, ఆయనను నిర్లక్ష్యం చేసినట్లు, అప్పుడు టోటల్గా పరలోక రాజ్యాన్ని నిర్లక్ష్యం చేసినట్లు నష్టపోతున్నావు అని అర్థమయ్యి చెప్తానమాట. దానికి తప్పుపడితే ఏం చేస్తానండి? హల్లెలూయా. ముగిస్తున్నాను, ఎందుకంటే అది అప్లోడ్ అవ్వదు, మళ్ళా ఎంత గింజుకుని చెప్తున్నాను. కాబట్టి ఎంతో విలువైనటువంటి సందేశం అండి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదంటున్నాడు దేవుడు. ఎప్పుడు అంటే నువ్వు దేవుని శక్తిని నమ్మనప్పుడు. దేవుని శక్తిని నువ్వు నమ్మలేకపోతే నీకు అన్ని కష్టమే, ఇంకా ప్రతిదీ కష్టమే. చిన్నపిల్లలతో కూడా చెప్పించుకోవాలి. అప్పుడు చిన్నపిల్లలకున్న జ్ఞానం కూడా ఉండదు అప్పుడు దేవుని శక్తిని నమ్మలేని వాళ్ళకి. అందుకే కొంతమంది కన్నులారా చూచి చెవులారా విని వారు గ్రహింపరంట. ఎందుకు? దేవుని నమ్మలేని వాళ్ళు వారందరూ. వారి పట్ల ఎన్ని కార్యాలు దేవుడు చేసినా రవంతైన సెన్స్ పని చేయదు. హల్లెలూయా. కాబట్టి యెహోవాయైన నాకు అసాధ్యమైనది కలదా అన్నాడు దేవుడు. సేమ్ టైము నీకు అసాధ్యమైనది లేదు అన్నాడు. అంటే దేవుని శక్తి అసాధ్యమైనది, దేవుని నామం అసాధ్యమైనది. దాన్ని కలిగినటువంటి నీవు దేవుని కొరకు పూనుకున్నప్పుడు, నువ్వు చిన్నవాడైనా పెద్దవాడైనా, నువ్వు బలహీనుడైనా బలవంతుడైనా, నువ్వు చదువుకున్నా చదువుకపోయినా, నువ్వు స్త్రీ అయినా పురుషుడైనా, ఏమి రాకపోయినా వచ్చినా కానీ ఒకటే మందు, దేవుని మీద ఆనుకోవడం, దేవుని నమ్మడం, ప్రార్థించడం, కనిపెట్టడం. అది నువ్వు కోరుకున్నప్పుడు నీ ద్వారా అసాధ్యమైన కార్యాలు చేస్తాడు. చెప్పారు కదా దైవజనులు ఏమని చెప్పారు? ప్రపంచ చరిత్రలో వైద్య శాస్త్రములో ఇది గొప్ప వింతైనటువంటి అద్భుతం జోసఫ్దే అని చెప్పారు ఆయన. అటువంటి వాడు పక్కన ఉంటే పక్కన వాళ్ళకు లోకు ఎందుకు, కూడా ఉంటే లోకు ఎందుకు? ఆ పెద్ద ఆయనేమో అంత మాట అంటే పిల్లకాయలు ఏమంటారు? వేస్ట్ అంట. నా సాక్ష్యం వేస్ట్, నా వాక్యం ఏంటి, నా సేవ వేస్ట్. ఈ వేస్ట్ గాళ్ళు వేస్ట్. హల్లెలూయా. కాబట్టి విమర్శించే వాళ్ళకి ప్రతిస్పందనగా రిప్లై చెంత ఓపుగా తిరిగా ఏమీ లేదు. అప్పుడు చెవిటోని అయిపోవాలి. నేను ఆ ప్రార్థన చేయండి. మా పాస్టర్ గారు అప్పుడప్పుడు చెవిటి రావాలి తండ్రి. నిజమే. ఎందుకు తెలుసా? కొంతమంది మూర్ఖులు బో 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 అని మరుక్కుంటారు. కుక్కలు ఈ కుక్క నన్ను కాదులే మరుక్కునేది, ఆ కుక్కే మరుక్కుంటుంది అన్నట్టుగా నేను చెవిటోని అయిపోవాలి. ఎందుకంటే అర్థమైందనుకో నాకు గాయం అవుతుంది. కనుక బోల్డ్ పని ఉంది, చేయవలసింది బోల్డ్ పని ఉంది. దైవజనుడు ఒక మాట చెప్పారు ఇక్కడ, ఇప్పుడు వరకు జరిగిన పరిచర్య కంటే అది అనేక రెట్లు ఎక్కువ అవ్వాలని చెప్పారన్నమాట. ఆశ కూడా అదే. జనవరి 1 రోజున అదే సాక్ష్యం చెప్పాను. ఇంతవరకు నేను ఏదో ఈ పరిచర్య చేసేసానని ఫీల్ అయిపోవట్లేదు, హ్యాపీ అయిపోవట్లేదు. నేను
ఇప్పటి వరకు జరిగిన పరిచర్య కంటే ఇంకా అనేక రెట్లు ఎక్కువ పరిచర్య ఈ సంవత్సరం చెయ్యాలని నేను ఆశపడుతున్నాను. ఇది నా యొక్క సమర్పణ తీర్మానం. ఏమొచ్చింది ఏంటి? జనవరి 1కి వాగ్దానం ఏమొచ్చిందంట? ఏమొచ్చిందక్క? నువ్వేం సమర్పణ చేసుకున్నావు ఆయనకి అది చెప్పు. వాగ్దానం ఏమొచ్చిందంట? అన్ని వాగ్దానాలు కదా, అన్ని వాగ్దానాలు కదా. ఇన్ని వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి అవి నువ్వు స్వతంత్రించుకుంటూ, దేవా నన్ను నీకు అప్పగించుకున్నాను, నువ్వు అప్పగించుకున్నప్పుడు ఇవి స్వతంత్రించుకోండి. వీళ్ళని అడగండి, లైవ్ లో చూస్తున్నాను కూడా అడుగుతున్నాను. జనవరి 1కి తీసుకున్నటువంటి వాగ్దానాలన్నీ ఏమయ్యాయి, ఎక్కడ ఉన్నాయంటే కొంతమందికి పరుపు కింద ఉన్నాయి, మంచం కింద. కొంతమందికి బీరువాలు ఉన్నాయి. కొంతమందికి జిప్పులు ఉంటే బైబిల్లో జిప్పు లోపల ఉన్నాయి. కొంతమంది పోయాయి. కానీ గుండెల్లో ఎంతమంది దగ్గర ఉన్నది? ఎంతమంది దగ్గర ఉంది? లేదు. ఈ వాగ్దానాలట మరి బైబిల్లో ఉన్నాయి. బైబిల్లో ఉన్న వాగ్దానాలు కదా అది మాట. అంటే ఒకటే చెప్తున్నాను, దేవునికి నువ్వెంత విలువ ఇస్తావో, దేవుణ్ణి నువ్వు ఎంత ప్రేమిస్తావో ఆ విలువ, ఆ ప్రేమ రెట్టింపు నీకు ఇస్తాడు దైవం. అలాగే నువ్వేమి ఏం అవ్వకుండా నేను కాకమని వెళ్ళిపోయిన వాళ్ళు చేసుకుంటున్నారని ఎడితే ఏమవుతుంది? అవునా కదా? నిన్ను కాకమని వెళ్ళిన వాళ్ళు దేవుని అంత ప్రేమిస్తున్నారు, దేవుడికి అంత లోపడుతున్నారు, దేవుడి కొరకు అంత రిసీవ్ చేస్తున్నారు. మనము చేస్తే దేవుడు చేస్తాడు. అందుకని దేవుని వాక్యము వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానము కలుగజేస్తుంది. కాబట్టి స్త్రీ కాకుండా, పురుషులు కాకుండా ఎన్నో అవమానాలు పొందినటువంటి ఆ అంజలి గారు, ఎజ్రాలో ఉన్నటువంటి అంజలి గారు దేశ విదేశాల్లో దేవుని బహుముగా వాడబడుతున్నారు, తీరిక లేనంతగా. కారణం ఏంటి? అసాధ్యుడైనటువంటి దేవుడు పేరట మనకి సమస్తము సాధ్యమే అండి. మనం కూర వండడమే సరిపోతుంది, బట్టలు ఉతుక్కోవడమే సరిపోతుంది, ఇల్లు తుడుచుకోండి, ఆ వచ్చినప్పుడు కొంత ముద్దెట్టడమే సరిపోతుంది జీవితం. పుట్టినటువంటి పిల్లలకి ఇదే సరిపోతుంది జీవితం. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు, ఎప్పుడు స్వార్థ చేస్తావు, ఎప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడతావు, నశించిపోతున్నావు ఆత్మల కొరకు ఎప్పుడు నువ్వు రోధిస్తావు, ఎప్పుడు చేస్తావు? ఝాన్సీ లక్ష్మీబాయి వీరనారి అని బిరుదొచ్చింది. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి గుర్రల మీద ఎక్కి కత్తె పట్టుకుని మగవాళ్ళని, పురుషుల్ని, శత్రువుల్ని హతమార్చింది మాట. నేను ఆడదాన్ని కదా అనుకుంటే వంటింట్లో ఉండేది, ఎంతసేపు ఉప్పు చప్పైనా చూసుకుంటూనే ఉండేది నాలుక. కత్తి పట్టుకున్నది అని చూడండి. కత్తి పట్టుకున్నందుకు నారీ కాలేదు, సాధన చేసినందుకు నారీ అయింది. మీరు కూడా పట్టుకుంటారు ఇంటికాడ, ఇంకో మా ఆయన పొలాలకి వెళ్తున్నారు, కత్తివ్వా. ఆ కత్తి పట్టుకుంటే నారీలు కాలేరు. అందుకని దేవుని వాక్యము రెండంచుకల ఖడ్గం అంట. కాబట్టి వీళ్ళు ఎవరికైనా సరే కొద్దిసేపు వాక్యం చెప్పండి అని సేవకుడు ఇస్తే లేదు చెప్పాలన్నమాట. రాదు ప్రార్థన చేయమంటే నాకు రాదు అనకూడదు. కాబట్టి చేయాలి, అందుకే ప్రార్థన చేయాలి. మీరు ఇంటికాడ సాధన ప్రార్థన. నేను ప్రార్థన ఏంటంటే, ప్రభువా దైవజనులు నాకు ఏ పని అయినా అప్పగిస్తే నాకు రాదు నేను అనకూడదు ప్రభువా. తండ్రి ఆ పని ఎలా పడతాలో చేసి నష్టం చేయకూడదు ప్రభువా. నష్టము కాకుండా అప్పగించబడి పని చేయడానికి కావాల్సింది. మీకు కూడా తెలుసా, ఎవరు లేకపోతే వంట నేనే చేస్తాను, ఎవరైనా ఉంటే అప్పగిస్తాను. ఏదో ఆ సమయం వచ్చినాడు నా టేస్ట్ పెడతానులే మీకు. హల్లెలూయా. నా టేస్ట్ మీకు బాగా ఉండాలంటే మటన్ వండాలి. నేను మటన్ వండి ఓ మ్యాక్ తెచ్చాను, మటన్ వండుకుందా అందరికీ చక్కగా వండి పెడతాను. హల్లెలూయా. ప్రభువా నాకు అప్పగించిన పని నష్టం చేయకుండా నేను చేయాలి ప్రభుని ప్రార్థన చేస్తాను. అలా ప్రార్థన చేయమంటే ప్రార్థన, బరకాలు ఏమంటే ఏది చేయమంటే అది. వాక్యం చెప్పేది ఎలా చెప్తారు బాబు పాస్టర్లు అని నేను టెన్షన్ పడిపోయేవాడు. నేను ఈరోజు వాక్యం నేను ఎలా చెప్తానో నేను ఆశ్చర్యపడుతున్నాను. ఒకప్పుడు వాక్యం చెప్పాను చూసే బాబు ఎలా చెప్తారు వాక్యం పాస్టర్లు అనుకునేవాళ్ళు. ఈరోజు నా అనుభవంలో అసలు నేను ఎలా వాక్యం చెప్తానని ఆశ్చర్యపడుతున్నాను నేను. ఎందుకంటే అసాధ్యుడైన దేవుడు మన పక్కన ఉన్నాడు, మనకి స్నేహితుడిగా ఉన్నాడు, తల్లిలా ఉన్నాడు, తండ్రిలా ఉన్నాడు. ఆయనతో కలిసి ఈరోజు మనం సరిగ్గా నడవడం మొదలు పెడితే వాగ్దానాలన్నీ మనం స్వతంత్రం అవుతాయి. అందుకే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో పేతురికి, చేపలు పట్టుకునే పేతురికి పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు గుర్తించేట దేవుడు. పేతురికి ఆయన చేతిలో ఏముంది అంతసేపును? తడ్డి, గెడ, వల. హల్లెలూయా. అటువంటి పేతురి దగ్గర ఏముందంట? తాళపు చెవులు గుర్తి అధికారాన్ని ఇచ్చేశాడు దేవుడు. అందుకే చెప్తున్నాను, వంట చేస్తావో చెయ్యి, పని చేస్తావో చెయ్యి, కానీ ఈ చేతులలో దేవుని యొక్క వాక్యము ఉండాలి. హల్లెలూయా. దుర్బోధులను కుకట్టు వేకలతో పెకిలించగలిగినటువంటి పరిశుద్ధాత్మలు కలిగిన వాక్య ఖడ్గము, సత్యము నీ చేతుల్లో ఉండాలి.
లేకపోతే ఎంతసేపు గరిటే ఉంటుంది, ఉష్ అని నడు వంగిపోయేదాకా ఉతుక్కోవడమే ఉంటుంది. కాబట్టి ఆ పని చేసుకుంటున్నా సరే దేవుడిని పని చేసుకోవడానికి మనం అప్పగించుకుందాం. కాబట్టి నీకు అసాధ్యమైనది ఏమీ లేదట అక్కడ అన్నాడు. అక్కడ ఇంటికి మూలవాక్యం నేను ముట్టుకున్నానే కానీ ఏమీ టచ్ చేయలేదు, కానీ ప్రసంగం ముగించేస్తాను ఎందుకంటే సమయం లేదు కనుక. హల్లెలూయా. కాబట్టి గుర్తుపెట్టుకో, నువ్వు పూనుకుంటే అసాధ్యమైనది లేదని ఆయనే చెప్పాడు. కాబట్టి మనకుండవని ఆయనే చెప్పాడు. కాబట్టి యేసయ్య నీ కొరకు నేను వాడబడాలనుకుంటున్నాను, నీ పనికి సహకరించాలనుకుంటున్నాను, నేను కష్టపడాలనుకుంటున్నాను, ఆత్మను సంపాదించాలనుకుంటున్నాను, నన్ను వాడుకో యేసయ్యని ఈ రోజు నుంచి అలా మొదలుపెట్టి నువ్వు ఇంతవరకు నీ జీవితంలో దేవుడు చేసిన కార్యముల కంటే, ఇంతవరకు దేవుడు నిన్ను వాడుకున్న దానికంటే ఆ ప్రార్థన నువ్వు భారముగా ప్రార్థన చేసి నువ్వు కనిపెడితే అది నీకు రెట్టింపు అయిపోతుంది. నేను అదే ప్రార్థనలో ఉన్నాను ప్రస్తుతం. ఎందుకంటే నాకు ఇష్టం లేదు, ఇంతవరకు ఇదే చేసిన సేవ అమ్మాయి చాలు పర్లేదు కాదు. ఈ సేవ అనేక రీతిలుగా తూర్పు పడమర ఉత్తరము దక్షిణము 4 వైపుల బహుగా విస్తరించడము కొరకు ఇంకా ఎక్కువ గంటలు దేవునిలో ప్రయాసపడాలి, కష్టపడాలి, ప్రసవేదన పడాలి. కాబట్టి ఈ ప్రార్థన నాకు అవసరం, నీకు అవసరం. కాబట్టి దేవుని శక్తినే నువ్వు నమ్మకపోతే వేస్ట్ అండి, ఏముండవు. వండుకున్న ఫుడ్ తిన్నామని కొన్ని రోజుల తర్వాత చూసేసరికి కుళ్ళిపోయి పురుగులు వచ్చినట్లుగా దేవుని వాగ్దానం నీలో పనిచేయదు, దేవుని అభిషేకం నీ మీదకి రాదు, దేవుని వరాలు నీలో ఉండవు, మట్టి పాలైపోతాయి. వరాలని మట్టి పాలు చేస్తే నువ్వు మట్టి పాలైపోతావు, నరక పాత్రలు అయిపోతావు. కాబట్టి దేవుడిచ్చినది ఏది దుర్వినియోగ పాలు చేసుకోకుండా నేను అవిటిని సద్వినియోగం చేసుకుంటూ అసాధ్యమైనటువంటి నామము పేరుట ఏంటి సమర్థము నా సాధ్యమే, ఆయనకి అసాధ్యమైనది లేదు. ఆయన నామములో మనము కూడా అసాధ్యము అనేటువంటి కార్యాలను ఇవి సాధ్యమే, ఇవి మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సాధ్యమే. కాబట్టి దేవుణ్ణి నమ్మి ఇవి మనకి సాధ్యమే, దేవుని పేరట మనం అనేకమైన గొప్ప కార్యములు తలపెట్టడం ఇది మనకి సాధ్యమే అని దేవుని కొరకు మన రోషం కలిగినటువంటి ప్రార్థన చేసి మన జీవితాలు ప్రభువుకు అప్పగించుకున్నాం. ఇంటి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి తన నామములో మనం వాడుకున్నాము గాక. ఆమేన్. థాంక్యూ అందరికీ.